నగరాలు, పట్టణాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు 6,000 కోట్ల ప్రాజెక్టులకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఎంపిక చేసిన 36 పురపాలక సంఘాలు, నగరపాలక సంస్థల్లో అధికారులు ఇందుకు సంబంధించిన డిపిఆర్లు సిద్ధం చేస్తున్నారు. వీటి ద్వారా పెరుగుతున్న పట్టణ ప్రజల అవసరాల మేరకు 24 గంటలు రక్షిత తాగునీరు, మురుగునీటి వ్యవస్థ, రహదారులు, వీధి దీపాలు వంటి మౌలిక సదుపాయాలు మెరుగుపరచాలని భావిస్తోంది. గతంలో కాకుండా చేపట్టాల్సిన పనులు గుర్తించి ఆయా పనులు చేసేందుకు ఉన్న అవకాశాలు, ఆదాయ వనరులను పొందుపరుస్తూ ప్రాజెక్టు రిపోర్టు సిద్ధం చేసింది. ఈ నివేదికలు కేంద్రానికి అందించడం ద్వారా హడ్కో నిధులను పొందే అవకాశం ఉందని పురపాలక పట్టణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి సురేష్ కుమార్ తెలిపారు. ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అర్బన్ ఛాలెంజ్ ఫండ్ అనే ఒక స్కీమ్ని లాస్ట్ ఇయర్లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రకటించడం జరిగింది. ఇది ఎలా అంటే వచ్చే 10 సంవత్సరాల్లో 4 లక్షల కోట్లతో దేశం మొత్తం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వేరియస్ అర్బన్ ఇన్ఫ్రా ప్రాజెక్టు శాంక్షన్ చేస్తున్నాము. దీనిలో 25% గవర్నమెంట్ ఆఫ్ ఇండియా గ్రాంట్ రూపంలో, అంటే 1 లక్ష కోట్లు గ్రాంట్ రూపంలో ఇస్తారు. దీనికి ఒక కండిషన్ ఏంటంటే ఏ ప్రాజెక్ట్ అయినా కూడా అది బ్యాంకబుల్ ప్రాజెక్టుగా ఉండాలి. అంటే బ్యాంక్ నుంచి కనీసం 50% రుణం తెచ్చుకోవాల్సిన అవసరం ఉంది. అంటే లోన్ రూపంలో 50% తీసుకోవాలి. మిగిలిన 25% అది రాష్ట్ర ప్రభుత్వం కానీ మున్సిపాలిటీ కానీ వాళ్ళ ఫండ్ నుంచి పెట్టుకోవచ్చు. కావాలంటే అది కూడా లోన్ మీకు వస్తే లోన్ కింద అది కూడా తీసుకోవచ్చు. అంటే 75% మినిమం లోన్ కానీ స్టేట్ గవర్నమెంట్ ఇవ్వాలి. అలా ఉండి 25% వాళ్ళు ఇస్తారు. ముఖ్యంగా దీనిలో ఏంటంటే బ్యాంక్ నుంచి మినిమం 50% అయినా మనం లోన్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇది చేయాలంటే ఈ ప్రాజెక్ట్ ప్రపోజల్ తయారు చేసేటప్పుడు డిపిఆర్ చక్కగా తయారు చేయాలి. బ్యాంకబిలిటీ ఉన్నట్టుగా మనం ప్రూవ్ చేయాలి. అలా ఉంటేనే బ్యాంక్ కానీ హడ్కో కానీ మనకు లోన్లు ఇస్తారు. మీరు కేవలం ప్రభుత్వం నుంచి డబ్బు కావాలని అడగే విధానం నుంచి మారి మేము మా మున్సిపాలిటీకి ఈ అవసరం ఉంది, ఈ అవసరం తీర్చుకోవడానికి మేము ఈ రకంగా ఒక ప్రణాళిక తయారు చేస్తున్నాము, దీనికి సోర్స్ ఆఫ్ ఫండింగ్ కూడా మేమే ఐడెంటిఫై చేసుకుని ప్రభుత్వం దగ్గరికి వస్తాము, మాకు దీనికి పర్మిషన్ ఇవ్వండి అని అడుగుతాము. ఆ రకంగా ప్రతి ఒక్క మున్సిపాలిటీ కూడా వాళ్ళ యొక్క సెల్ఫ్ సఫిషియెంట్గా వచ్చేటట్టుగా చేయాలనే ఉద్దేశంతో మేము ఈ కెపాసిటీ బిల్డింగ్ కార్యక్రమాలు చేస్తున్నాం.